మీకొకటి చిన్న ఊరి కథ చెప్తా. ఆ ఊరి కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో నీటి కొరత అనేది లేనే లేదు. ఆ ఊరిలో నీళ్లు మాత్రం ఫుల్ ఉంటాయి. చెరువు ఉండవు, కానీ భూగర్భ జలాల్లో మాత్రం నీళ్ళు ఉంటాయి. అయితే వాళ్ళు ఊరోళ్ళందరూ కలిసి ఒక బావిని తవ్వారు. తవ్వి కొంతకాలం ఆ బావిని వాడారు. వాటర్ తీసుకున్నారు బావి నుంచి. ఆ బావిని అంటే కాలం మారే కొద్దీ వాళ్ళు కొద్దిగా అప్డేటెడ్ మారిపోయారు. తర్వాత ఏం చేశారు, ఆ బావిని కప్పేసి బోరింగ్, అవి హ్యాండ్ పంప్స్ ఉంటాయి అవి అవి పెట్టించుకున్నారు. గవర్నమెంట్ తోటి రికమెండేషన్ ఏదో ఒక చేసి పెట్టించుకున్నారు. బోరింగ్ని వాడారు. అలా బోరింగ్ని వాడుతూ తర్వాత ఇంకా ఆధునిక ప్రపంచం అయింది కదా. తర్వాత మోటార్స్ అనేది వచ్చింది. మోటార్తో కరెంట్ తోటి వాటర్ని స్వీకరించుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఆ కరెంట్కున్న స్తంభాలు, ఆ కరెంట్ మొత్తం ఊడిపోయినప్పుడు ఆ ఊరికి వాటర్ అనేదే లేదు. ఫస్ట్ వాళ్ళు బావిని తవ్వారు. బావిని ఆధునిక ప్రపంచం అని బావిని మూసేశారు. తర్వాత అవి ఆ బోరింగ్ని కూడా అప్డేటెడ్ అని దాన్ని మూసేశారు. తర్వాత మోటార్ కూడా వచ్చింది. పైన ఉన్న దేవుడు ఏమనిపించింది ఏందో పెద్ద తుఫాన్ని తెచ్చి దాన్ని కూడా పీకేశాడు. ఇప్పుడు ఈ కథ మీరు విన్నారు కదా, మీకేం అర్థమైందో కొద్దిగా కామెంట్ చేయండి. మీరు చేయరని నాకు తెలుసు, కానీ నా నోటి దూల అడుగుతున్నా, చేసేయండి మరి. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్.